అవి నైట్ పడుకునేటప్పుడు 10 o'clock ఒకసారి ఆ వాటర్ ఫిల్టర్ అదే వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకున్నా. మార్నింగ్ ఒకసారి 6కి అదే వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసిన. తర్వాత 10కు దాన్ని గిన్నెకి మనం మిక్సీ పట్టుకోవచ్చు, లేదు అంటే గిన్నెకి కూడా పట్టియచ్చు. నేను గిన్నెకే పట్టించిన. తర్వాత ఇక్కడికి వచ్చాక మనము నీళ్ళతో ఫిల్టర్ చేయాలి, అది మర్చిపోతున్నాను. అదే వంపు చెప్పనా నేను చెప్పండి. వాటర్ అంతా పోయే వరకు స్ట్రెయిన్ చేసేయాలి, కానీ బియ్యం తడి ఉండాలి, లైట్గా తడి ఉండాలి. నీళ్ళంతా వడగొట్టేసి మనం పిండి పట్టించుకోవాలి, తడి పిండి అని పట్టించుకొని దానికి తగ్గట్టుగా బెల్లం పాకం పెట్టుకోవాలి. బెల్లం వేసి అది కొద్దిగా వాటర్ వేయాలి, అది పాకం ముద్ర రావాలన్నమాట. ముద్ర పాకం అంటే ఉండపాకం వచ్చేటట్టుగా చూసుకోవాలి. జస్ట్ అది ఉండపాకం ఎట్లా వస్తుందంటే ఒక బౌల్లోని వాటర్ వేసుకొని ఆ పాకం కొంచెం అందులో వేస్తే అది మనం ఇలాగంటే అది బాల్ లాగా అవుతుంది. అయితే పాకం కరెక్ట్గా వచ్చినట్టు. అప్పుడు ఈ బియ్యం పిండి వేస్తూ కలపాలి. కలుపుతూ మధ్యలో నెయ్యి వేస్తే ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి అన్నీ వేసి చేసుకోవచ్చు అనమాట. ఆ పిండి అంత చేసి మనం పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకొని తినచ్చు, ఆయిల్లో ఫ్రై చేసుకొని. ఇలా కూడా తినచ్చు అనుకోండి. దీన్ని యురేషియా ఓక్ అంటారండి. 24 సెంటీమీటర్స్ యురేషియా ఓక్. మామూలుగా ప్రీ హీట్ చేస్తాం. మామూలుగా ఆయిల్ వేసేసి మూత పెట్టేస్తే ఇక్కడ సింబల్ ఉంటుంది, ప్రీ హీట్ సింబల్. ఆ సింబల్కి వచ్చింది అంటే ఆయిల్ వేడెక్కినట్టు అనమాట. అప్పుడు లిడ్ తీసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మనం ఫుల్ పెట్టుకోవచ్చు. అసలు యాక్చువల్గా ఆయిల్ పైన పెడితే ఫుల్ పెట్టరు, వేడెక్కే వరకు సిమ్లో పెట్టి అని చేస్తారు. స్టార్టింగే వేడి పెట్టుకోవచ్చు. ఈ పిండి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం దీన్ని తేరగా నెయ్యి పోసి పెట్టుకోవాలి. మనం స్టోర్ చేస్తున్నామంటే, అప్పటికప్పుడు చేస్తున్నామంటే చేసేసుకోవచ్చు. నెయ్యి తడుచుకు వేసుకొని చేసుకోవచ్చు. చిన్నది బట్టి చూసుకోండి. రెడ్ ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి, ఇది ఫ్రీ హీట్ అయిపోయింది బౌల్. ఇక్కడ 60 ఉంది కదా, 70 వచ్చాక ఇది లిడ్ ఓపెన్ చేసి మనం అరస వేసుకోవచ్చు. రెడ్ ఎక్కడ ఉందండి? ఇగో ఇక్కడ వస్తుంది, రెడ్ ఇండికేటర్ కనిపిస్తుంది కదా, హీట్ వచ్చేసింది, మూవ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఆయిల్ సిమ్ చేసుకొని మూత తీసి మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇది వాడటం వల్ల ఏంటి ప్రయోజనం అంటే ఆయిల్ కలర్ చేంజ్ కాదు, చిక్కబడదు. మామూలుగా అయితే మనం ఒకసారి వేసినాక చిక్కగా అవడం, కలర్ చేంజ్ అవ్వడం అవుతుంది కదా. ఇందులో చిక్కగా అవ్వదు, కలర్ కూడా చేంజ్ కాదు. అంటే దానికి కావాల్సినంత ఆయిల్ మాత్రమే తీసుకొని కొన్ని అప్పలకి ఏమైందంటే ఆయిల్ అట్లనే పట్టేసి. అవును.